ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. దేశ పౌరుల్ని చంపిన ఉగ్రవాదుల్ని వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని. పాక్లో ఏ మూలన నక్కినా వేటాడి చంపుతామని ఘాటు హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్తో దేశ రక్షణ వ్యవస్థ శక్తి ప్రపంచానికి తెలిసిందన్న మోదీ. నవభారత సంకల్పంతో ముందుకెళ్దామని పిలుపు. పీఓకేపై ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న భారత్. పాక్ ఆక్రమిత కశ్మీర్ను దాయాది ఖాళీ చేయటమే మిగిలి ఉందని స్పష్టీకరణ. ఏపీ మద్యం కేసులో గోవిందప్ప బాలాజీ అరెస్ట్. హైదరాబాద్లో 5 చోట్ల సిట్ సోదాలు. 5 సంస్థల డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు. సాంకేతికతతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలన్న చంద్రబాబు. 2-3 నెలల్లో ఏఐ ఆధారిత పన్ను వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశాలు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 91 సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్న లోకేష్. సత్వర అనుమతుల మంజూరుపై అధికారులకు మార్గనిర్దేశం. స్కిల్ వర్సిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం. తెలంగాణ యువత ప్రతిభను సానపెడతామన్న మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్. చుడీ బజార్లో ముద్దుగుమ్మల షాపింగ్. భారత పౌరుల్ని చంపిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఏ మూలన నక్కినా వారి స్థావరాల్లోకి చొరబడి మరీ మట్టి కరిపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చెప్పారు. పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడి చేసి S-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ ప్రచారం తప్పోని నిరూపిస్తూ ప్రధాని అక్కడ పర్యటించారు. S-400 ముందు నిలబడి ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన సైనికులకు సెల్యూట్ చేశారు. ఉగ్రవాదులైన పాకిస్తాన్ సైన్యమైన మరోసారి దాడికి తెగబడితే నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా జరిపిన దాడుల్లో ఆదంపూర్ వైమానిక కేంద్రంపై దాడి చేయడంతో పాటు S-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాకిస్తాన్ ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. అక్కడ మోహరించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సైనికులకు సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న త్రివిధ దళాల సిబ్బందితో ముచ్చటించిన మోదీ వారిని అభినందించారు. గంటన్నరకు పైగా అక్కడే గడిపిన ప్రధాని సిబ్బందితో కలిసి పెద్దపెట్టున భారత్ మాతాకి జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపమైన వీర సైనికులతో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం కలిగించిందని ప్రధాని చెప్పారు. మన జవాన్లు ఎప్పుడైతే అణుదాడుల భయాలు రేకెత్తించే వారి గాలి తీసేస్తారో ఆకాశం నుంచి పాతాళం వరకు భారత్ మాతాకి జై నినాదం వినిపిస్తుందన్నారు. భారత సైన్యం శౌర్య పరాక్రమాలతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగుతోందని మోదీ చెప్పారు. ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है। ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है। आपने पाकिस्तानी फौज को भी बता दिया है, पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके। घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे।
భారత సేనల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు పాక్ ఎప్పటికీ సరితూగలేదన్న మోదీ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అద్భుతంగా ఉపయోగించామని తెలిపారు. పాకిస్తాన్లోని ఉగ్రతండాలు, వారి వైమానిక స్థావరాలతో పాటు వారి దుస్సాహసం కూడా ఓడిపోయిందని చెప్పారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం అద్భుతమని కొనియాడిన ప్రధాని మోదీ మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ ఎలా జవాబిస్తుందో పాక్కు అర్థమైందని పేర్కొన్నారు. ऑपरेशन सिंदूर से बौखलाए दुश्मन ने इस एयरबेस के साथ साथ हमारे अनेक एयरबेस पर हमला करने की कई बार कोशिश की, हर बार नाकाम हो गए. आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है. अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे. ये नया भारत है. ये भारत शांति चाहता है, लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी तरह जानता है. इसी संकल्प के साथ आइए भारत माता की. కశ్మీర్ అంశంలో మూడో పక్షం జోక్యానికి తావులేదని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్యం పేరుతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అమెరికా నేతలతో జరిగిన చర్చల్లో వాణిజ్యం అంశం ప్రస్తావనకే రాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. భారత్తో పాటు ప్రపంచ దేశాల్లోని అమాయకుల్ని ఉగ్రవాదులు బలి తీసుకున్నారని గుర్తు చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని రణధీర్ జైస్వాల్ వివరించారు. We have a long-standing national position that any issues pertaining to the Union territory of Jammu and Kashmir have to be addressed by India and Pakistan bilaterally. That stated policy has not changed. As you are aware, the outstanding matter is the vacation of illegally occupied Indian territory by Pakistan. After the CCS decision, this Indus Water Treaty has been put in abeyance. India will keep the treaty in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. ఓవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు వాస్తవాల్ని ఒక్కొక్కటే పాక్ అంగీకరిస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తమ మిలిటరీ సిబ్బంది 11 మంది చనిపోయారని, మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని పాకిస్తాన్ వెల్లడించింది. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ సహా పాక్ వాయుసేనకు చెందిన 5 సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. భారత్ చేపట్టిన ఆపరేషన్లో 40 మంది పౌరులు చనిపోగా 121 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐసీఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్లో 40 మంది వరకు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు పేర్కొంది. పాక్ జరిపిన దాడుల్లో మిలిటరీ సిబ్బంది 5 మరణించినట్లు భారత సైన్యం వెల్లడించింది. యుద్ధ విమానాల పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చినట్లు భారత వాయుసేన స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారం ద్వారా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తమ పౌరుల దృష్టిలో నవ్వుల పాలు కాకుండా నకిలీ ఫోటోల్ని వాడుకుంటోంది. ఇప్పటికే పాక్ మిలిటరీ అధికారులు, రాజకీయ నేతలు, మీడియా సంస్థలు ప్రచారంలోకి తెచ్చిన తప్పుడు వార్తలు, చిత్రాల్ని భారత్ తిప్పికొట్టగా ఇప్పుడు పాక్ మరో ఎత్తు వేసింది. పాకిస్తాన్ నౌకాదళం తాము ఓ పెద్ద వార్ మిషన్ అన్నట్లు చూపే ఫోటోను వెల్లడించింది. భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి సబ్మెరైన్లు సహా తాము చాలా వేగంగా మోహరింపులు జరిపినట్లు ఆ ఫోటోలో చూపింది. అందులో 3 యుద్ధ నౌకలు, వాటిపై ఎగురుతున్న 3 నిఘా విమానాల్ని చూపింది. ఈ ఫోటోను విశ్లేషించిన మిలిటరీ విశ్లేషకులు అది 2023లో చైనా పాక్ సంయుక్త నౌకాదళ విన్యాసాల సందర్భంగా హిందూ మహాసముద్రంలో తీసినట్లు తేల్చారు. బీజింగ్, ఇస్లామాబాద్కు చెందిన యుద్ధ నౌకలు, వాటిపై P-3C ఓరియన్ విమానాల్ని చూపాయి. ది యురేషియన్ టైమ్స్ 2023లో ప్రచురించిన ఫోటోకు పాక్ డిజిటల్ ఇంజనీర్లు ఓ సబ్మెరైన్ చిత్రాన్ని కూడా చేర్చారు. ఆదంపూర్ బేస్లోని S-400ను పేల్చేశామని పాక్ అనుకూల సంస్థలు ఓ ఫోటోను వెల్లడించగా ఉపగ్రహ చిత్ర విశ్లేషకుడు డామియన్ సైమన్ దాన్ని కొట్టిపారేశారు. ఆదంపూర్ బేస్లోని S-400కు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా షుక్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారంపై ఆపరేషన్ కిల్లర్ పేరుతో తొలుత కుల్గాం ప్రాంతంలో భద్రతా దళాలు జల్లెడ పట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు తారసపడి కాల్పులు జరపగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ సమయంలో ముష్కరులు అటవీ ప్రాంతంలోకి పారిపోగా సుమారు 2 గంటలు వారిని వెంబడించిన ఆర్మీ, పారామిలిటరీ దళాలు 3 హతమార్చాయి. మరో ఉగ్రవాది ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది 1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. లోతైన అధ్యయనంతోనే ఆదాయం పెరుగుతుందని, అందుకు 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలన్నారు. అమరావతి సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన చంద్రబాబు బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే 2-3 నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా ఏపీలో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక, తమిళనాడులో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే ఏపీలో ఎందుకు తక్కువ ఉందన్న సీఎం ఇందుకు కారణాలు అన్వేషించి సరైన విధానాలతో ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎర్రచందనం నిల్వల్ని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం ఎర్రచందనం నిల్వలు, వాటి విలువపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని చెప్పారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు, అటవీ ఇలా శాఖల ద్వారా 2025-26 సంవత్సరానికి 1,34,208 కోట్లు ఆర్జించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ ఐటీ శాఖ మంత్రి తెలిపారు. ఆ సంస్థలు 91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయన్నారు. వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిల్ని వెంటనే చెల్లించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ను ఆధునీకరించి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. పౌర సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని లోకేష్ ఆదేశించారు. ప్రస్తుతం 317 రకాల సేవలు మనమిత్ర యాప్లో ఉన్నాయని, నెలాఖరుకు 400 రకాల సేవలకు విస్తరించాలని సూచించారు. రెవెన్యూ సహా వివిధ రకాల సేవల సమయాన్ని తగ్గించేలా చూడాలని కోరారు. జూన్ 9-10 తేదీల్లో విశాఖలో జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత సరళతరం చేయాలని సూచించారు. చిరు వ్యాపారాలు, చిన్న పరిశ్రమలకు సింగిల్ సర్టిఫికేషన్ ఉండేలా క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీని అనుసంధానించాలన్నారు. తెలంగాణను నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ మార్గనిర్దేశనంలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గుత్తేదారు సంస్థ ప్రతినిధులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలో విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించి తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ యువతలో ప్రతిభకు కొదవలేదని, కాస్త సానబెడితే అద్భుతాలు సృష్టిస్తారని వివరించారు. స్కిల్స్ వర్సిటీ నిర్మాణం తొలి దశలో అకాడమిక్ బ్లాక్, ప్రయోగశాలలు, వసతి గృహాలు, వైస్ ఛాన్సలర్ కార్యాలయాల్ని అందుబాటులోకి తెస్తామన్నారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 9న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. వైఎస్ భారతిరెడ్డి కంపెనీలో డైరెక్టర్గా ఉన్న కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని ఏపీ పోలీసులు మైసూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మద్యం కేసు నుంచి బయటపడేందుకు ఈ కేసులో నిందితులు ఇతర అక్రమార్కుల పేర్లు బయటపడుతుండగా ఈ క్రమంలోనే గోవిందప్ప బాలాజీపై కేసు నమోదు చేశారు. అతడిని 33వ నిందితుడిగా చేర్చగా ఇటీవల అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న గోవిందప్ప బాలాజీ మైసూరు అడవుల్లో దాక్కున్నట్టు గుర్తించారు. చాకచక్యంగా అతన్ని పట్టుకున్న పోలీసులు అతన్ని విజయవాడ తీసుకురానున్నారు. అటు ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు జరగొచ్చని పోలీసులు సంకేతాలిచ్చారు. ఇదే కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్లో విస్తృత సోదాలు చేపట్టింది. మొత్తం 5 చోట్ల సోదాలు చేపట్టిన సిట్ అధికారులు ఒక చోట సాయంత్రానికి ముగించారు. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటికల్ గ్రీన్ ఎనర్జీ, ఇబోట్ ఎనర్జీ సిస్టమ్స్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్, ఏక్యూ స్క్వేర్ రియల్టర్ సంస్థల డైరెక్టర్ల ఇళ్లలో సిట్ సోదాలు చేపట్టింది. నాటికల్ గ్రీన్ ఎనర్జీ, ఇబోట్ ఎనర్జీ సిస్టమ్స్ డైరెక్టర్లు రోహిత్ రెడ్డి, సావిరెడ్డి, శ్రీలత, రవికుమార్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ డైరెక్టర్లు నితిన్ కృష్ణ, రూపక్ జాడా, ఏక్యూ స్క్వేర్ డైరెక్టర్లు ఖాద్రి అహ్మద్, మహమ్మద్ అజ్మద్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.
షేక్పేట్, మెహదీపట్నం, రాజేంద్రనగర్, గుడిమల్కాపూర్, యాకుత్పురాల్లో ఉన్న వారి నివాసాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించాలని ఆదేశించింది. మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చడానికి ముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఆయన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పునే సవాలు చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో మిథున్ రెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చినట్టు ఏపీ సర్కారు కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ తాజాగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు జస్టిస్ పార్థివాలా సూచించారు. హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోమని ఏపీ ప్రభుత్వం హామీ ఇవ్వగా 4 వారాల్లో ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. మధ్యవర్తుల ద్వారా 70 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డ హైదరాబాద్ ఆదాయ పన్ను అధికారి జీవన్ లాల్ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. 2004 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన జీవన్ లాల్ ప్రస్తుతం హైదరాబాద్ ఆదాయ పన్ను మినహాయింపుల విభాగంలో కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన పెండింగ్ దస్త్రాల్ని ఆమోదించేందుకు భారీగా ముడుపులు తీసుకున్నట్టు సీబీఐ సమాచారం సేకరించింది. ముంబైకి చెందిన ఎన్డీడబ్ల్యూ సంస్థకు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు 2.5 కోట్ల విలువైన ఫ్లాట్ను జీవన్ లాల్ లంచంగా తీసుకున్నట్టు గుర్తించింది. ఆ ఫ్లాట్ను ఖమ్మంకు చెందిన అతని బినామీ దండెల వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు తేల్చింది. ముంబైలోని మరో 2 సంస్థల నుంచి 35 లక్షల లంచం తీసుకుని హవాలా మార్గంలో విశాఖకు చెందిన వరహాలు, రామ్ గోపాల్ ఖాతాల్లోకి మళ్లించినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. షాపూర్జీ, పల్లంజీ సంస్థ దస్త్రం క్లియర్ చేసేందుకు 1.20 కోట్లు లంచం డిమాండ్ చేసినట్టు తేలింది. మధ్యవర్తుల ద్వారా 15 లక్షలు తీసుకుని ఆ డబ్బును బినామీ వరహాలు ఖాతాలో జమ చేసినట్టు గుర్తించింది. మరో బినామీ రామ్ గోపాల్ ద్వారా ఇంకో 70 లక్షలు ముంబైలో తీసుకుంటూ ఉండగా సీబీఐ పట్టుకుంది. ఈ వ్యవహారంలో జీవన్ లాల్ సహా 5గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. 15 మందిపై కేసు నమోదు చేసింది. అఖండ ఎంటర్ప్రైజెస్ ను 6 కోట్ల రూపాయల మేర మోసం చేశారనే కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శ్రవణ్ రావును అరెస్ట్ చేశారు. అఖండ ఎంటర్ప్రైజెస్ కు సరుకు సరఫరా చేయకపోయినా డబ్బులు తీసుకున్నారని శ్రవణ్ రావుపై సీసీఎస్ లో కేసు నమోదైంది. ఆ కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వగా ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత శ్రవణ్ రావును అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే శ్రవణ్ రావు నిందితుడిగా ఉన్నారు. తెలంగాణలో పంట అమ్ముకునేందుకు రైతులు కల్లాల్లో యుద్ధాలు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీల నిర్వహణ కోసం కష్టపడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. సరైన వసతులు లేక రైతులు మార్కెట్లలోనే మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యపు రాసుల వద్ద చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోకుంటే బీఆర్ఎస్ ఉద్యమిస్తుందన్నారు. మరోవైపు బీఆర్ఎస్లో తాను అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారాన్ని హరీష్ కొట్టిపారేశారు. ఓ కార్యకర్తగా అధినేత కేసీఆర్ ఆదేశాల్ని పూర్తిగా పాటిస్తారని, కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తారని స్పష్టం చేశారు. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. 100 సభల్లో చెప్పినా, టీవీ డిస్కషన్స్లో చెప్పినా, ప్రెస్ మీట్లలో చెప్పినా, చిట్చాట్లో చెప్పినా, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లలో కాస్మోటిక్స్ ఛార్జీలు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. విద్యార్థులకు డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ కార్డు ఇవ్వాలని సూచించారు. హాస్టళ్ల నిర్వహణపై సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రానున్న విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపోయే సరుకులు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు, బెడ్షీట్లు, కార్పెట్లు, స్కూల్ బ్యాగ్ సమకూర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. దేశంలో ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం తీపి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని వెల్లడించింది. ఉత్తర అండమాన్లోని కొన్ని ప్రాంతాలకు సైతం విస్తరించాయని తెలిపింది. ఈ ప్రభావంతో నికోబార్ దీవుల్లో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని వివరించింది. రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయని చెప్పిన ఐఎండీ ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళ భూభాగాన్ని తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 88.39% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 91.64%, బాలురు 85.7% పాస్ అయ్యారు. ట్రాన్స్జెండర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. మొత్తం 16,92,794 మంది పరీక్షలకు హాజరు కాగా 1,11,544 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారు. వారిలో 24,867 మంది 95% పైగా మార్కులు దక్కించుకున్నట్లు సిబిఎస్ఈ బోర్డు వివరించింది. 1,29,000 మంది ఫెయిల్ అయ్యారని వెల్లడించింది. ప్రాంతాల వారీగా ఫలితాల్లో విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తిరువనంతపురం 99.32%, చెన్నైలో 97.39% ఉత్తీర్ణత నమోదైంది. ప్రయాగ్రాజ్లో అత్యల్పంగా 79.53% ఉత్తీర్ణత వచ్చినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 93.66% మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాగా బాలికలు 95%, బాలురు 92.63% పాస్ అయ్యారు. మొత్తం 23,71,939 మంది సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 1,99,000 మంది 90% పైగా మార్కులు సాధించారు. వారిలో 45,516 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేశారు. 1,41,000 మంది ఫెయిల్ అయ్యారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లోనూ ప్రాంతాల వారీగా విజయవాడ రీజియన్ అగ్రస్థానంలో నిలిచింది. విజయవాడతో పాటు తిరువనంతపురం రీజియన్లో 99.79% ఉత్తీర్ణత నమోదైంది. సూచీలు గరిష్టాలకు చేరిన వేళ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని నమోదు చేశాయి. గత సెషన్లో 2,975 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ ఇవాళ 1,282 పాయింట్లు క్షీణించింది. క్రొత్త ముగింపు కంటే 200 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 82,249 వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. తర్వాత కాసేపటికే కొనుగోళ్లు ఊపందుకుని సూచీ 82,573 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం ఐటీ, తయారీ రంగాల వాటాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఫలితంగా 81,044 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పతనమైంది. చివర్లో కాస్త కోలుకుని 81,148 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 346 పాయింట్ల పతనమై 24,578 పాయింట్ల వద్ద ముగిసింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న ముద్దుగుమ్మలు హైదరాబాద్లోని చారిత్రక చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్తో అలరించారు. తొలుత 109 మంది పోటీదారులు దాదాపు 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకున్నారు. వారికి మార్ఫా వాద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం బృందాల వారీగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేశారు. ప్రత్యేకంగా ఫోటో షూట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మలు డాన్స్ చేస్తూ హుషారెత్తించారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో ఎంపిక చేసిన వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. గాజులు తయారు చేసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.